తెలంగాణ సీఎం రేవంత్ నేడు కేంద్ర మంత్రి జయశంకర్తో భేటీ. రెండో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ నేడు గవర్నర్ ధన్యవాద తీర్మానంపై చర్చ. వివాదాస్పదంగా మారిన సీఎం రేవంత్ రెడ్డి స్ట్రెచర్ కామెంట్స్. ముఖ్యమంత్రి మైండ్ సరిగా లేదంటూ కేటీఆర్, హరీష్ కౌంటర్స్. హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు. తాజా నిర్ణయంతో 16 మండలాల్లోని 332 గ్రామాలు విలీనం. పోసానికి 14 రోజుల రిమాండ్. గుంటూరు సబ్ జైలుకు తరలింపు. నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ. కౌంటర్ దాఖలు చేయనున్న సత్యవర్ధన్ లాయర్. మే నెలలో తల్లికి వందనం. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలున్నా ఇస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. రన్యారావు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. రేపటికి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు. డీలిమిటేషన్పై ఈ నెల 22న అఖిలపక్ష సమావేశం. 6 రాష్ట్రాల సీఎంలు, పార్టీ నేతలకు డీఎంకే ఆహ్వానం. పాక్ రైలు హైజాక్ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి. బందీలంతా సేఫ్ ప్రకటించిన పాక్ ఆర్మీ. భారత్ మారిషస్ మధ్య కీలక ఒప్పందాలు. ఆర్థిక నేరాలను అరికట్టడంపై ప్రధానంగా ఫోకస్. అమెరికా విద్యాశాఖలో సమూల ప్రక్షాళన. సగం మంది ఉద్యోగులు ఇంటికే.